అమ్మో 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 ఇంత రుచా ఫ్రెండ్స్, మనకి మార్కెట్లో ఎన్నో రకాల ఆకుకూరలు దొరుకుతాయి. తెచ్చుకోండి, తినండి. ఆల్రెడీ ముద్ద ఉంది, ఇంకో పక్కన కూడా ముద్ద కుక్కుతున్నా. దాని అర్థం ఏంటి? సూపర్ టేస్టీగా ఉంది. ఆకుకూరలు ఎన్నో, కానీ కొంతమంది ఇది పనికిరాని ఆకు అంటారు, కానీ దీంట్లో పౌష్టిక విలువలు ఎన్నో. ఇది పనికిరాని ఆకు అనే వాళ్ళకందరికీ టపా టప్. సో మరి నేను మాట్లాడుతుంది తోటకూర. తోటకూర ఆకు భలే న్యూట్రిషియస్ ఉంటుంది. దీని సీడ్స్ రాజగిరి అని హిందీలో అంటారు, మన అమరంత సీడ్స్. ఇవి చాలా పౌష్టిక విలువలు ఉంటాయి, ప్రోటీన్ రిచ్ ఉంటుంది. మనకి చిక్కీలు అవి కూడా తయారు చేస్తారు. మా తోటలో బోల్డ్ అంత తోటకూర పెరుగుతుంది. సో మరి ఈ ఆకులో కొంచెం సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, కొంచెం అంత ఉప్పు వేసి ఇలా కలిపి తోటకూర ఆకు సన్నగా చాప్ చేస్తాను. అయితే ఈ సన్నగా కట్ చేసి తింటే మనం సన్నగా ఉండం, తినే దాంట్లో నూనెలు ఇవన్నీ కొంచెం తక్కువ వేసుకోవాలి. సో ఫైన్గా చేసిన ఆకులో కొంచెం ఉప్పు వేసి మైక్రోవేవ్లో 1 నిమిషం పెట్టామనుకోండి, సాఫ్ట్గా అవుతుంది. తర్వాత రొట్టె చేయడానికి ఈజీగా ఉంటుంది. ఆకుకూర దీన్ని మనం కొంచెం అంత గోధుమ పిండి తీసుకొని ఇందులో వేసేయండి. దీంట్లో నుంచి వచ్చే తేమ సరిపోతుంది, మళ్ళీ నీళ్ళేం వేయకండి, చక్కగా వేయండి. చూడండి, బోల్డ్ అంత ఆకు, కొంచెం అంత పిండి కలిపేసుకోండి. మనకి రొట్టె పిండి రెడీ. నెక్స్ట్ రొట్టె తయారు చేసుకోవడమే. గోలుగా పిండి కలిపేసుకున్నాను. తినేటప్పుడు కొంచెం వెన్న వేసుకోవచ్చు. కొంచెం వెన్న వేసుకుందాం. ఉల్లిపాయలు, వెల్లుల్లి అంటే నాకు ప్రాణం. చిటికెడు ఉప్పు, కొంచెం కారం, కొత్తిమీర, అలాగే కట్ చేసుకున్న పన్నీర్ చిన్నగా కట్ చేశాను. ఏంటి, ఎక్కువ మసాలాలు అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. ఉప్పు కారంతో కూడా మంచి టేస్ట్ తీసుకురావచ్చు. వెల్లుల్లి కొంచెం పడితే ఇంకా అదిరిపోతుంది. ఈ పన్నీర్ కూర నేను తినే రొట్టెతోటి, ఇది కాకపోతే గుడ్డేసి కూడా చేసుకోవచ్చు. తయారు చేసుకున్న ఈ తోటకూర దీన్ని మనం పిండిపై జల్లి కావలసిన విధంగా రొట్టెని తయారు చేసుకోండి. సో ఇలా సన్నగా చేసుకున్న రొట్టెని తీయండి, వేడి పెనం పైన వేసుకోండి. నూనె ఏదో శాస్త్రానికి కొంచెం వేసాను, వేయకపోయినా పర్లేదు, ఎందుకంటే నా పన్నీర్లో వెన్న వేసుకున్నాను కదా. ఈ రొట్టె 2 పక్కల కాలిన తర్వాత ప్లేట్లో వేసుకోండి. పొలాల్లో పోయి కూర్చొని తినేటప్పుడు ఇలా రొట్టేసి మళ్ళీ దానిపైనే కూర వేసుకుంటారు. దీనిపైన మన పన్నీర్ కూర వేసేసుకుందాం. జొన్న రొట్టె, ఆ రొట్టె, ఈ రొట్టె అంటారు కదా, ఆకుకూరతో రొట్టె. బోల్డ్ అంతా ఆకుకూర వేసా. ఏదో శాస్త్రానికి 2 చెంచాలు గోధుమ పిండి వేసాను, కానీ మిగతా అదంతా తోటకూర చేసుకోండి. నిజంగా ఇలాంటి అద్భుతమైన రుచులు తినాలి అంటే అదృష్టం ఉండాలి. మన ఇంట్లో వాళ్ళ కోసం చేయండి. ఆ వెల్లుల్లి ఫ్లేవర్తో ఆ పన్నీరు అదిరిపోయింది. ప్రతి బయట అమ్మో ఇంత రుచా ఫ్రెండ్స్, మనకి మార్కెట్లో ఎన్నో రకాల ఆకుకూరలు దొరుకుతాయి. తెచ్చుకోండి, తినండి. ఆల్రెడీ ముద్ద ఉంది, ఇంకో పక్కన కూడా ముద్ద కుక్కుతున్నా. దాని అర్థం ఏంటి? సూపర్ టేస్టీగా ఉంది.